దారుణమైన సంఘటన ఇది. ఎవరు గూడా పట్టించుకోకుండా దాన్ని ఒక యాక్సిడెంట్ కేస్ కింద పెట్టేసేసి తుడిపేయాలన్న ప్రయత్నం అయితే జరిగిందని చెప్పి మాటలొచ్చినాయి. అసలు మీకెట్లా తెలిసింది ఆ విషయం మీద? ఇప్పుడు ఒకటండి, రాజమండ్రిలో ఒక హిస్టారిక్ ప్లేస్ రాజమండ్రి. ఒక సాంస్కృతిక రాజధాని. యెస్. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా. అవును. అలాంటి ప్రదేశాన్ని మొత్తము గడిచిన 2, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి చూస్తే మొత్తం భ్రష్టు పట్టించేస్తా ఉన్నారు. హ్మ్. నిజంగా ఎంతో ఆవేదనతో, బాధతో ఇవాళ ఈ స్టూడియోలో నేను మీకు విషయం చెప్తా ఉన్నా. డాక్టర్ ప్రియాంక మృతి అనేది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు, కొంత సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తము వ్యవస్థని మొత్తము భ్రష్టు పట్టించే విధంగా ప్రియాంక ఘటనే మనకి క్లియర్గా కనబడుతుంది. హ్మ్. 3వ తారీఖు రాత్ర, ఇప్పుడు దాకా నేను ఏ మీడియాలో కూడా చెప్పలే, మీతో చెప్తా ఉన్నా. 3వ తారీఖు రాత్రి ఈ ఘటన జరిగింది. హ్మ్. 9:30, 9:40 ప్రాంతంలో థియేటర్ వదిలేరు. ఇట్స్ ఎ మాల్, సిటీ మధ్యలో ఉంది. ఆ మాల్లోంచి ప్రియాంక బయటకు వచ్చింది, మనం అందరం చూసాం. అవును. సీసీ కారు. కెమెరాస్ హ్మ్. అన్నీ అమ్మాయి చూసాం. రావటం అవును అన్నీ చూసాం. చూసిన తర్వాత ఆమె యాక్సిడెంట్ కిందన, హిట్ అండ్ రన్ కిందన, అది సెకండరీ, తర్వాత వచ్చింది. హ్మ్. 3వ తారీఖు ఘటన ఎవ్వరికి కూడా నెక్స్ట్ డే పేపర్కి రాలా, రాలేదు. ఏ మీడియా ఛానల్స్లో రాలా, కనపడలా. ఎక్కడా కూడా రాలా. మొత్తం అంతా కూడా కవరప్ చేసేసారు. హ్మ్. ఆ రోజు ఏం జరిగిందనేది దేవుడికి తెలుసు. అక్కడ ఉన్న ఎవరైతే కవర్ చూసారో చేశారో, వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో కవర్ చేశారో హ్మ్. వాళ్ళకి తెలుసు. కొన్ని మీడియా ఛానల్స్ వచ్చినాయి, హ్మ్. కొంతమంది రాజకీయ నాయకులు అక్కడికక్కడ వచ్చారు, హుహు. వచ్చి మొత్తం అంతా కూడా కన్సీల్ చేస్తారు ఇష్యూని. ఓకే. హ్మ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆ రోజు రాత్రి సెకండ్ షోకి, ఇది ఫస్ట్ షో వదిలేరు, హ్మ్. సెకండ్ షోకి ఒక పోలీస్ ఆఫీసర్ అదే థియేటర్కి సినిమాకి వెళ్ళాడు. ఇప్పుడు దాకా ఎక్కడా చెప్పాలా, ఇప్పుడు చెప్తా ఉన్నా. అదే థియేటర్‌కి సినిమాకి కూడా ఎళ్ళాడాయన. సినిమాకి కూడా వెళ్ళాడు. ఆ! అంటే 9:40 షో, ఓకే. 9:30 షో అయిపోయింది. పర్హాప్స్ 10 షో ఉంటుంది అనుకుంటా. యెస్. అది యెస్. మాల్ కాబట్టి టైమింగ్ నాకు ఐడియా లేదు. నెక్స్ట్ షో హ్మ్. అంటే అక్కడ ఘటన జరిగింది. జరిగిన తర్వాత ఒక షో పోలీస్ గూడా నడిచింది. ఓ పోలీస్ ఆఫీసర్ గూడా దానికెళ్లారు. వెళ్ళాడు. హౌ ఈస్ ఇట్ ఇప్పటిదాకా పాసిబుల్ సార్? ఇప్పుడు దీనిపైన కూడా ప్రోబ్ జరగాలి. ఓకే. దీనిపైన కూడా ప్రోబ్ జరగాలి. వెళ్ళారనేది నాకు సమాచారం. హై లెవెల్ ఆఫీసర్. ఓహ్! అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఎలా ఉంది. ఎలా వెళ్తారు? ఇప్పుడు ఒకటండి, ఆ! ఈ ఘటనని 3 రోజుల పాటు అసలు ఘటన జరిగినట్టు, జరగనట్టు కన్సీల్ చేసేసారు. యెస్. ఆ రోజు ఏంటంటే 5వ తారీఖున మేము ప్రతిపక్షంగా, 5వ తారీఖు జగనన్న దేవరపల్లి పొగాకు రైతులకు మద్దతుగా వచ్చారు. అవును. మేమంతా కూడా 4th, 5th ఆ ప్రోగ్రాంలో చాలా బిజీ ఉన్నాం. హ్మ్. నాకు 5th మార్నింగ్ అనుకుంటా, హ్మ్. మేము వీఆర్ గోయింగ్ టు దేవరపల్లి. దేవరపల్లి. ఒక డాక్టర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. 3వ తారీఖు రాత్రి జరిగింది. 4వ తారీఖు అసలు ఎవరికి అసలెవరికీ తెలీదు. తెలీదు. 5వ తారీఖు పొద్దున 5వ మీకొచ్చింది తారీఖు ఫోను. మార్నింగ్ నాకు ఫోన్ వచ్చింది. మేము అమ్మ ఇలా జరిగిందండి ఇది ఇదని చెప్పింది. నేను సరే మేము ఆ హడావిడిలో ఉన్నాము, హడావిడిలో ఉన్నారు. మేము దేవరపల్లి అయిపోయిన ఎళ్ళాల్సిన తర్వాత మీకు పరిస్థితి. కాల్ బ్యాక్ చేస్తానన్నాను. హ్మ్. సరే ప్రోగ్రామ్ అయ్యి మేము సాయంత్రము రాజమండ్రి వచ్చినప్పుడు ఐ హావ్ కాల్డ్ దెమ్. నాకు మొత్తము ఏ టు జెడ్ మొత్తం ఏమేం జరిగిందో మొత్తం చెప్పారు. సీక్వెన్స్ అంతా చెప్పుకుంటొచ్చారు. చెప్పారు. మా ఫ్రెండ్ డాక్టర్కి ఇట్లా ఇట్లా అయింది. నేను వెంటనే సిఐ బాజీలాల్ హ్మ్. ఆయనకి ఫోన్ చేశాను. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అవును సార్ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. విక్టిమ్ ఏమో మెడికల్ కాలేజ్ స్టూడెంట్, హ్మ్. అక్యూజ్డ్ ఏమో ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఓకే. అని, ఒక స్టూడెంట్స్ మధ్యలో చిన్న యాక్సిడెంట్ జరిగిందనేది ఒకటి క్రియేట్ చేశారు. హ్మ్. క్రియేట్ చేసి వెంటనే స్వతంత్ర హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళాము. హ్మ్. వాళ్ళ పేరెంట్స్ స్వతంత్ర కాదు, హైదరాబాద్లో మెరుగైన వైద్యం జరుగుతుందని కిమ్స్ హైదరాబాద్లో అడ్మిట్ చేశారు. హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. అది సివియరా అండి? అంత సివియరా యాక్సిడెంట్ అనేది అక్కడ? అంత మరి సివియర్‌గా అమ్మాయి జరిగిందా? చనిపోయింది కదండి. అంటే అసలు ఆ టైంలోనే అంత సివియారిటీ కనిపించిందా అక్కడ? అది
అది డిస్‌ప్లే చేయట్లేదు ఈయన. అది ఆయన నేను చిన్న అడిగేది. యాక్సిడెంట్ అని చెప్తున్నాడు. అందుకు నేను అడుగుతుంది. సరే స్టూడెంట్స్ మధ్యలో జరిగిందన్న కోణంలో దాన్ని పక్కన పెట్టేశారు. తీసుకొచ్చిన తర్వాత నేను ఐ ఆస్క్డ్ హిమ్. హ్మ్. నాకొకసారి సీసీ ఫుటేజ్‌లో నాకొకసారి పంపియండి అని అడిగిన. అడిగితే నా ఫోన్‌లో లేదండి. మా కానిస్టేబుల్ దగ్గర ఉంది. హ్మ్. రేపు పంపించచ్చా అని అన్నాడు. అదేంటండి యాక్సిడెంట్ జరిగితే సీసీ ఫుటేజ్ మీ దగ్గర లేకపోవడం ఏంటి? నాకు పంపించండి అని నేను అడిగితే పంపియలేదు ఆ రోజు నైట్. అంటే 5థ్ కూడా పంపియలే. పంపించలా. 6థ్ మార్నింగ్ మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేశాను ఆయనకి. నాకు ఇంకా రాలేదండి. అప్పుడు 6థ్ మార్నింగ్ నాకు పంపించాడు. హుహు. పంపించిన తర్వాత సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ డిస్టర్బింగ్. ఏంటి ఇన్సిడెంట్ ఏంటి కొంత డిఫరెంట్‌గా ఉంది, తేడాగా ఉందని వెంటనే నేను ఆయనకి ఫోన్ చేశాను. ఏంటండి ఇంత దారుణంగా మీద నుంచి ఎక్కించుకొని వెళ్ళిపోయారు కదా! కారు. మీరు ఎఫ్ఐఆర్ ఏం కట్టారు? ఏం సెక్షన్స్ కట్టారు అని అడిగాం. కట్టామండి యాక్సిడెంట్, హిట్ అండ్ రన్ అది ఇది అని ఏదో చెప్పారు. హిట్ అండ్ రన్ ఎలా కడతారండి? మీద నుంచి ఎక్కించుకెళ్ళిపోయారు కదా! మేబీ తలపై నుంచి వెళ్ళినట్టు ఉన్నారు అని నేను చెప్తే, లేదండి, లేదండి ఆయన అలా కవర్ అప్ చేశాడు. నేను వెంటనే ప్రెస్‌కి కాల్ ఫర్ చేశాను. ఒక ఇమ్మీడియేట్‌గా వీడియో రిలీజ్ చేశాను. అవును. ఆ రోజు 6థ్ మార్నింగే రిలీజ్ చేశాను. అవును.